పాపం జగన్మోహన్ రెడ్డి పరువును వాళ్ళు వీళ్ళు తీయటం కాదు, సొంత మీడియానే తీసింది. గతంలో కూడా అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తే తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొనేది, కొన్నిసార్లు డిలీట్ కూడా చేసేవాళ్ళు. తాజాగా నిన్న జరిగింది కూడా అదే. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వరదల సమయంలో, విపత్తు సమయంలో, తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు. సో దీన్ని టీడీపీ, జనసేన సోషల్ మీడియా గట్టిగా ట్రోల్ చేసింది. ఇక్కడ అంటే అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే వీళ్ళ మీద విమర్శలు చేస్తుంటే ఆల్రెడీ వీళ్ళు పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో. వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, బెంగళూరులో పడుకుని ఈ రాత్రులు ఏంటని చెప్పి ట్రోల్ చేస్తే, హడావిడిగా జగన్మోహన్ రెడ్డి తుఫాను వెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చాడు. వచ్చిన వెంటనే పాపం ఈ 2-3 రోజులు జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో, జాకీలు పెట్టాలనే ఉద్దేశంతో కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించింది. దాంతో ఇప్పుడు సొంత వాళ్ళే, సరే మిగతా వాళ్ళు విమర్శిస్తే అది వేరే విషయం, వైసీపీ పార్టీ వాళ్ళే వీడికి ఏమైనా మతి భ్రమించిందా, ఈశ్వర్ గాడికి మతి భ్రమించిందా, లేదా సాక్షికి మతి భ్రమించిందా, ఈ రాతలేంటి, ఈ కోతలేంటి, దీన్ని మనం వాళ్ళు ట్రోల్ చేస్తుంటే మనం చూడలేక చూస్తున్నామని చెప్పి సొంత పార్టీ వాళ్ళే గుసగుసలు ఆడుకునే పరిస్థితి. ఏంటి వాళ్ళు ప్రదర్శించిన అత్యుత్సాహం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇది నిన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక డిబేటు. సో ఇదేది బిగ్ క్వశ్చన్ అంట. సో ఆ డిబేట్ అనమాట. ఏం రాశారు చూడండి ఇక్కడ. సీఎంగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు. దీని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాల, నాకే కాదు ఎవరికీ అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి తుఫాను నుంచి ప్రజల్ని ఎలా కాపాడి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ముందు వచ్చి ప్రజలను ఎలాంటి చేశాడా, నష్ట నివారణ చర్యలు ఏమన్నా చేపట్టాడా, పోనీ ప్రజలకు ఏమన్నా, వరద బాధితులకు ఏమన్నా సాయం ప్రకటించాడా, రైతులకు ఏమన్నా సాయం ప్రకటించాడా, పోనీ ఏ రైతునన్నా పరామర్శించడానికి వెళ్ళాడా? లేదు కదా. దీనికి సోషల్ మీడియాలో ఏమని కామెంట్లు వస్తున్నాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మగాడు కాదని ఎవరన్నారు ఇప్పుడు? నువ్వు పదే నేను మగాడి అని మీరు చెప్పడం ఏంది? మగాడు కాదని ఎవరన్నారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో నేను మహిళా ముఖ్యమంత్రిని అని చెప్పి ఒక సందర్భంలో నోరు జారిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని మహిళా ముఖ్యమంత్రి అని ట్రోల్ చేస్తారు. అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోరు జారాడు కాదని నేను అట్లా. బహుశా దాన్ని కప్పిపుచ్చడానికి ఏమన్నా మగాడు అని రాస్తున్నారేమో నాకు అర్థం కాల. పోనీ ఆ మగాడు అనే విషయం కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడాడో ఒక మొక్క చెప్తే చాలు. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ డిబేట్ సారాంశం ఏంటంటే, కొద్దిసేపు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నాడు సచివాలయాలు కట్టాడు, ఆ సచివాలయాలు ఈరోజు వీళ్ళకి ఉపయోగపడి అనేది ఈ డిబేట్ సారాంశం. ఎందుకు వీళ్ళు ఎలాగన్నారంటే, ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అఫీషియల్ సోషల్ మీడియాలో ఆ సచివాలయాల మీద 365 డిగ్రీస్ మొత్తం ఒక సచివాలయానికి చుట్టూ రౌండ్గా మైకులు కట్టి అక్కడ నుంచి హెచ్చరికలు పంపుతున్నారు విలేజ్ మొత్తానికి కూడా అర్థమయ్యేటట్టు. సో ఆ ఫోటో టీడీపీ సోషల్ మీడియా అందులో పెట్టింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తెచ్చింది మా అన్న తెచ్చిన సచివాలయాలు లేకపోతే ఈరోజు మీరు అసలు ప్రకటనలే చేసేవాళ్ళు కాదు, ప్రజలను అప్రమత్తమే చేసేవాళ్ళు కాదు, కాబట్టి మా అన్న గొప్ప, అందుకనే మా అన్న సీఎంగా లేకపోయినా ప్రజలను కాపాడాడు. ఏమైనా సిగ్గుశరం ఉందా? మా ఊళ్ళో కరెంటు బిల్లు కట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లు ఇప్పుడంటే ఆన్లైన్లో కట్టేసుకుంటున్నారు, కానీ అందరూ మా ఊళ్ళో కరెంటు బిల్లు కట్టాలన్నప్పుడు ఏం చేస్తారంటే, ఊళ్ళో 7-8 గుళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పెరిగినాయి కానీ ఒక 5-6-7-8 గుళ్ళు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గుడి ఉంటుంది. సో ఆ గుడి మైకి దగ్గర ఏం చేస్తారంటే చెప్తారనమాట, రేపొద్దున ఆ కరెంటు బిల్లు కట్టించుకునే ఆయన పలానా ప్లేస్కి వస్తాడు కాబట్టి అందరూ వెళ్ళి కరెంటు బిల్లులు కట్టండి అని చెప్పి 1-2 రోజుల ముందు నుంచి చెప్తారు, ఉదయం సాయంత్రం చెప్తారు. ఎందుకంటే దేవుడి పాటల మైకులో వేసే సమయంలో చెప్తూ ఉంటారు. అలాగని చెప్పి మా గుళ్ళు లేకపోతే కరెంటు బిల్లులే కట్టేవాళ్ళు కాదంటే కుదురుద్దా? నాకు అర్థం కాల. ఆ లాజిక్ ఏంటి? ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం విలేజెస్లో ఏదైతే మనం అనౌన్స్మెంట్లు చేస్తామో బైక్ మీద, ఆ అనౌన్స్మెంట్లు చెప్పించింది. పోలీసులు స్వయంగా అనౌన్స్మెంట్లు చేశారు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపారు, వాయిస్ కాల్స్ పంపారు, దాదాపుగా 3.5 కోట్ల మందికి ఎస్ఎంఎస్లు పంపారు. సో అంటే అవకాశం ఉన్న అన్ని అవకాశాలను కూడా వాడుకుని అప్రమత్తం చేసింది. ఈవెన్ ముఖ్యంగా ఈరోజు అంతా కూడా మొబైల్లో అంతా కూడా మన అందరికీ తెలుసు, ఫ్లాష్ న్యూస్ అంతా కూడా ఎప్పటికప్పుడు. ఒకప్పుడు అంటే విపత్తు వస్తుందంటే ప్రజలకు తెలిసేది కాదు, ఇప్పుడు అలా కాదు, 1 గంటలో వస్తుందంటే ఇప్పుడు తెలిసిపోతుంది ప్రజలందరికీ. సో అన్ని రకాలుగా పంపారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే, ఆ సచివాలయం లేకపోతే అసలు మీరు ప్రచారమే చేసేవాళ్ళు కాదు, ప్రజలను అప్రమత్తతే చేసేవాళ్ళు కాదు అనేది వీళ్ళ ఉద్దేశం.
మరీ ఎంత దిగజారిపోయి ఇది 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 అంటే నాకు విమర్శించాలన్నా కానీ నాకు నవ్వు వస్తుంది. ఆ హెడ్డింగ్ చూడగానే ఒక 5 నిమిషాలు అది చూడా నవ్వుకోను, అది చూడా నవ్వుకోను, అది చూడా నవ్వుకోను. ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి, వీళ్ళు రాసిందేంటి ఇక్కడ? పోనీ జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏదైనా చేసి ఉంటే అదిగో చంద్రబాబు నాయుడు చేయని పని మేము చేసామని చెప్పుకోవడం తప్పులేదు, నేను కాదని నేను అన్నాం. పోనీ అలా రాసుకోండి, చంద్రబాబు నాయుడు అది చేయలేదు మేము ఇది చేసాం, రాసుకోండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు మేము సఫలమయ్యాం ఆ రోజుల్లో, రాసుకోండి, తప్పులేదు. కానీ అసలు నువ్వు పక్క రాష్ట్రం పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉండి పైగా ఏమని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ముందు రోజు చెప్పి తర్వాత తుఫాను కారణంగా విమాన రాకపోకలు ఆగిపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా. సిగ్గు శరం ఏమన్నా ఉందా నాకు అర్థం కాల. తుఫాను వస్తే కనీసం ఈ సర్వీసులు ఆగిపోతాయనే ఇంగిత జ్ఞానం లేదా? రోడ్ల మీద వెళ్ళి ఆపేస్తే గాల్లో వెళ్ళి ఆపరా? ప్రకృతి సహకరించకపోతే ఫ్లైట్లో హెలికాప్టర్లు వెళ్ళమని తెలియదా? వచ్చేదేమన్నా పండగ వస్తుందని చెప్పారా? వచ్చే తుఫాన్ అనే కదా చెప్పింది, తీవ్రంగా ఉంటుందనే కదా చెప్పింది. మరి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు అవసరమైతే నువ్వు హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి బై రోడ్ రావచ్చు. లేదా ముందు రోజు ఒక రోజు ఇదేమో అప్పటికప్పుడు సడన్గా వచ్చింది కాదు కదా, వారం 10 రోజుల నుంచి హెచ్చరికలు ఉన్నాయి కదా, డేట్స్తో సహా హెచ్చరించారు కదా, నువ్వు ముందు రోజు రావచ్చు. నువ్వు ఆ రోజు వరకు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని వరద సమయానికి రాకుండా తుఫాను సమయానికి రాకుండానేమో ఫ్లైట్లు రద్దు అవటం వల్ల రాలేదు. ఇవన్నీ సిల్లీ రీజన్స్. ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పాల్సిన రీజన్ కాదు. ఇంట్లో ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ ఊరు వెళ్ళాలన్న కూడా వాయిదా వేసుకున్నాడు. ఎందుకు? తుఫాన్ అంటున్నారు, బస్సులు ఉంటాయి ఉండవో, దారిలో కొత్తగా ఇబ్బంది అవుద్దేమోనని. అలాంటి నువ్వు బెంగళూరు నుంచి రావాల్సిన వాడివి, కనీసం నీకు తెలియదా మాత్రం? ఇవి సిల్లీ రీజన్. నువ్వు పక్క రాష్ట్రంలో పడుకున్నావు, ఇక్కడేమో సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడాడట. తర్వాత మరి హెడ్డింగ్కు ట్రోల్స్ వచ్చిన తర్వాత తీసేశారన్నారు. ఇదే కాదు, వీళ్ళు సోషల్ మీడియాలో కూడా అట్టే రాసుకున్నారు చూడండి. అదేమో టీవీ ఛానల్ చూశారు మీరు, ఇది ట్విట్టర్లోనమాట. సాక్షి వెరిఫైడ్ మార్కులు చూడండి, ఇక్కడ సాక్షి మీరు వెళ్ళి చూసినా ఉంటుంది నాకు తెలిసి. మరి ఇప్పుడు డిలీట్ చేశారు, తీసేశారు అన్నారు. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడని ఏకైక మగాడు. నాకు ఇది చూసినప్పుడు అలా నవ్వు వస్తుంది. ఈయన బయటికి రాలేదు, వీళ్ళ నాయకులు ఎక్కడో అసలు రాలేదని నేను అన్న, కానీ అక్కడ అడపదడప కొంతమంది వచ్చారు. ఒక 4-5 మాత్రమే సాక్షిలోనే కనపడ్డారు, ఇంకెక్కడ కనపడలా. వీళ్ళ నాయకుడు రాలేదు, వీళ్ళు రాలేదు, ఇకపోతే రూపాయి సాయం చేయలేదు ఎవరికి. మరి ఏ విధంగా కాపాడారో నాకు అర్థం కాల. వాళ్ళు రాసుకోవడానికైనా సిగ్గుండాలి కనీసం. దీన్ని సొంత మీడియా దీని గురించి కూడా వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ పరువు తీసిన సొంత మీడియా, సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఆదుకున్న ఏకైక మగాడు. రోత మీడియాలో వింత కామెంట్లు. విపత్తుల్లో ఏనాడు గడప దాటని జగన్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిజంగానే విపత్తుల్లో ఏ రోజు కూడా గడప దాటల. గతంలో మీరు వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేలు చేసేవాడు, క్షేత్రస్థాయిలో వెళ్ళేవాడు కాదు. కానీ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం సీఎం కిందకి రాడా, సీఎం గాల్లోనే తిరుగుతాడని చెప్పి మాట్లాడాడు. అది కాకుండా సాధారణంగా మనం ఏదైనా రైతులను పరామర్శించాలన్నా, పంట నష్టం చూడాలన్నా ఏం చేస్తాం? మనం నష్టం జరిగిన ప్రదేశానికి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, స్టేజ్ సెట్టింగ్లు వేసుకుని వెళ్తాడు. స్టేజ్ సెట్టింగ్ మీకు అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ పంటలు పరిశీలించడానికి వెళ్ళిందే, ఒకసారి చూడండి. ఇది ఈయన పరామర్శ. ఇది పంట నష్టాన్ని ఈ విధంగా పరామర్శించేది ఇదా రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భరోసా? సగం మీకు ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో. సగం బారికేడ్లు పెట్టి ఒక వైట్ క్లాత్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న దగ్గర ఏమో మొత్తం గ్రీన్ కార్పెట్ వేసి ఒక స్టేజ్ సిద్ధంగా చేస్తే, అది కూడా ఎక్కడ? పొలాల మధ్యలో. పోనీ వేరే కార్యక్రమానికి కాదు ఆయన వెళ్ళింది, పోనీ సెక్యూరిటీ రీజన్స్తో పెట్టారంటానికి. ఆయన వెళ్ళిందే పొలాల మధ్యకి. పొలాల మధ్య రైతులు తప్ప ఇంకెవడూ ఉండడం, అక్కడ జనం కూడా లేరు, మీరు చూస్తే అర్థమైపోద్ది. కానీ ఒక సెట్టింగ్ వేసుకుని పైన ఏమో ఎండ తగలకుండా దానికేమో ఒక తెర కట్టించుకుని జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరలో స్టేజ్లు వేసుకుని రైతులను పరామర్శించిన ఈయన ఈరోజు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని రైతులను కాపాడేశాడంట. ఏమాత్రమైనా సిగ్గు శరం ఉందా రాయటానికి? ఇది చూడండి. ఇది అక్కడ నుంచి అధికారులు చెప్తారు, రైతులు కాదు. సాధారణంగా ఏదైనా జరిగితే రైతులు, ఇప్పుడు నేను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఎవరు మాట్లాడారు? రైతులు మాట్లాడారు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఇదిగో మీకు ఇందాకే చెప్పా, జనం లేరు అని నేను ఇందాకే చెప్పా. ఇది చూడండి, స్టేజ్ నుంచి దూరంగా తీసినటువంటి షాట్ ఇది. సో ఇక్కడ మీకు జనం కనపడరు, అందులో 300 మంది సెక్యూరిటీ సిబ్బంది. నాకు తెలిసి రైతులను కూడా దగ్గరికి రానిచ్చినట్లేరు. అది జగన్మోహన్ రెడ్డి నుంచున్న స్టేజ్. ఇది లాంగ్ షాట్లో అన్నమాట మనం చూసేది. ఇప్పుడు ఇదిగో జగన్ గారు ఇక్కడ నుంచి ఏం చూస్తున్నాడు అనేది మీకు ఇప్పుడు అర్థం అవుద్దు. చూడండి, ఇప్పుడు అర్థమైందా? పొలాలు చూస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏం చూస్తున్నాడు? ఇక్కడ పొలాలు చూస్తున్నాడు. సగం ఇక్కడ షూట్ చేస్తున్నారు.
ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇలాంటి వ్యక్తి రైతులను కాపాడేశాడట. మరి ఎలా కాపాడాడో ఏం కాపాడాడో నాకు అర్థం కాల. అదిగో రైతు పంట తీసుకొచ్చి సగ అధికారి చేతికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి పట్టుకున్నాడో లేదో చూద్దాం. అబ్బే అది కూడా పట్టుకున్నట్లేడు. పంట కూడా పట్టుకోలే మనం. మనకేం తెలిసి దాని గురించి ఏం తెలియదు కదా. ఏదైనా తెలిస్తే అప్పుడు దాని గురించి తెలిసినోడైతే కనీసం పట్టుకుని నాణ్యా రాల్తనియా లేకపోతే ఇంకోట అని ఏదైనా అడుగుతారు, మురిగిందా లేకపోతే ఇంకోట అని. మనకేం తెలియదు కదా. ఆ రైతు అధికారికి ఇస్తే అధికారి ఈ చేతిలో పెట్టకపోతే అది కూడా పట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తి గురించి రాశారు. ఇప్పుడు ఈ వార్త చూద్దాం ఒకసారి. జగన్ గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆయన పరువును పాతరేసేలా ఉన్నాయి. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ ఛానల్లో ఒక వ్యాఖ్యం కనిపించింది. దీనిపై కూటమి ప్రతిపక్ష నేతలు వెంటనే స్పందిస్తూ కూటమి పక్షాల నేతలు వెంటనే స్పందిస్తూ తామెవరు జగన్ మగాడు కాదనలేదంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. నిజానికి సీఎంగా ఉండగా జగన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏనాడు గడప దాటలేదు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చాలాసార్లు హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యాడు. పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్ళింది లేదు. జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రాన్ని ఒకసారి ప్రకృతి విపత్తు ముంచెత్తింది. దానివల్ల దెబ్బతిన్న ఒరిచేలలోని పనులను చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజ్ సెటప్ వేయించుకున్నాడు. ఇప్పుడు మనం చూసింది అదే. ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. పైగా ముంతా తుఫాను సమయంలో ఆయన రాష్ట్రంలో లేరు, ఎప్పట్లాగానే బెంగళూరులో ఉన్నాడు. మరి ఇది వీళ్ళు అంటే ఆ హెడ్డింగ్కి ఎవడో ఎనలిస్ట్ ఎవరో పాషానా ఏదో రాశారు. సరే, ఇలాంటి అనలిస్ట్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తగులుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఛానల్ ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయాలి, గట్టిగా వేయాలి. జాకీ అంటే మరి అలాగిలా కాదు, బలంగా ఈ స్థాయిలో జాకీలు వేసేవాళ్ళు అయితేనే సాక్షి ఛానల్లో డిబేట్లకు పనికొస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. లేదా ఆ డిబేట్లో కూర్చోగానే మరి వీళ్ళే రాసిస్తారో మనకైతే తెలియదు. సో ఇప్పుడు ఏది ఏమైనా మొత్తంగా ఈ సాక్షిలో వచ్చినటువంటి ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది ఈరోజు సొంత వాళ్ళే ఏందిరా ఇది ఈ గోళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేడని ఒక పక్క విమర్శిస్తుంటే వీళ్ళు ఈ రాజకీయ అంటే ఏదన్నా అవసరం ఉన్నదాన్ని విమర్శిస్తే అదొక అర్థం. సందర్భం లేకుండా మగాడు లేకపోతే ఇంకోటి ఈ కథనాలు ఏందని చెప్పి సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే ఇప్పుడు తలలు బాదుకునే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జాకీలేసే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి సాక్షి చేసినటువంటి ఈ పని సొంత పార్టీలోనే జగన్మోహన్ రెడ్డిని పరుగు తీసిందంటంలో సందేహమే లేదు.